రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ పై సస్పెన్షన్ వేటు పడింది. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఫార్ములా ఈ కార్ రేసులో A2గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ కూడా ఏదైతే మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. సో ఈరోజు సాయంత్రం వరకు ఏ క్షణమైనా సరే అరవింద్ కుమార్కి సంబంధించినటువంటి సస్పెన్షన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఫైల్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నట్టు కూడా ఏదైతే మనకు వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏదేమైనా సరే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన విషయం తెలిసిందే. అప్పుడు ఏదైతే గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా క్యాబినెట్ నిర్ణయం లేకుండా, ఆర్బీఐ నిర్ణయం లేకుండా విదేశీ కరెన్సీని ఏదైతే పంపించారని చెప్పి కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించినటువంటి కేసులో అరవింద్ కుమార్ పాత్ర చాలా కీలకంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఏసీబీ దగ్గర సుమారు 5 సార్లు అరవింద్ కుమార్ విచారణ జరిగింది. అలాగే కేటీఆర్ సంబంధించి కూడా 4 సార్లు విచారణ ఎదుర్కొన్నారు. సో అలాగే అరవింద్ కుమార్ విచారణకు సంబంధించి ప్రాసిక్యూషన్ చేసేందుకు కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే డిఓపిటీకి లేఖ రాసింది. డిఓపిటీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి ఇటీవలే లభించింది కూడా. సో ఈ నేపథ్యంలో ఇటీవలే 45 మంది ఏదైతే ఐఏఎస్లకు సంబంధించిన ట్రాన్స్ఫర్ జరిగింది. ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్లో ఉన్నటువంటి అరవింద్ కుమార్కి ఏదైతే ఆ ప్లేస్లో ఏదైతే ట్రాన్స్ఫర్ వేరే అతనికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. కానీ అరవింద్ కుమార్కి ఎలాంటి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా పక్కన పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఈ రోజు అరవింద్ కుమార్కి సంబంధించినటువంటి ఏదైతే సస్పెన్షన్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఫార్ములా కార్ రేసు ఈ నేపథ్యంలో మరొకసారి తెరపైకి వచ్చింది. సో ఈ ఫార్ములా కార్ రేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్కి సంబంధించినటువంటి మాజీ మంత్రి, అప్పుడు ఏదైతే మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ కూడా గవర్నర్ నుంచి అనుమతి లభించింది. ఇటు అరవింద్ కుమార్ సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ కూడా కేంద్ర ప్రభుత్వం DPOT నుంచి కూడా ఏదైతే అనుమతి లభించింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఈ శాఖాపరమైనటువంటి ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి శాఖాపరంగా సస్పెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుందనే వార్తలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు అరవింద్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ కూడా త్వరలో మొదలవుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ రోజు ఏ క్షణమైనా సరే అరవింద్ కుమార్కి సంబంధించిన సస్పెన్షన్పై ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేస్తారు, దీనికి సంబంధించిన వార్తలు వస్తాయనే వార్తలు అయితే పెద్ద ఎత్తున మనకు వినిపిస్తున్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ అజీం.